హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాకు దారాదత్తం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుండడం నిందనీయమైంది. విద్యార్థులు ఈ నిర్ణయానికి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఎస్సీయూ విద్యార్థులకు మద్దతుగా సంఘీభావం తెలియజేయడం జరిగింది. కేంద్ర విద్యా సంస్థలకు చెందిన భూములను వ్యాపార ప్రయోజనాలకు వాడటం అనైతికం మరియు విద్యార్థుల భవిష్యత్తును అగౌరవపరచడమే. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనను పట్టించుకోకుండా అక్రమ ఒప్పందాలకు ప్రయత్నించడం తగదు. బీఆర్ఎస్వీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది మరియు విద్యాసంస్థల హితాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వ కుట్రలను ప్రజల్లో ఎండగడుతూ విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా మేము ముందుకు సాగుతాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ వీక్షించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలను వారి కుటుంబ సభ్యులైనటువంటి వారికి దారాదత్తం చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని తెరలేపడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది నీకు తగదు. నీ యొక్క మెడలు వంచిన కొడక నిన్ను ఉరికిచ్చి తరినే రోజులు తొందరలోనే ఉన్నాయి. నీ అయ్య జాగిరి అనుకుంటున్నావా, లేకపోతే నీ అత్తగారు ఆ సొమ్ము అనుకుంటున్నావా? దీన్ని ఎవరికో కట్టబెట్టడానికి. ఇది విద్యార్థుల సొమ్ము, తెలంగాణ రాష్ట్ర సొమ్ము. ఇది అదేవిధంగా భావి భారత పౌరులకు నిర్మించే ఇక్కడ ఈ యొక్క నేలని నీకెవరికో ఇస్తా అనుకుంటే ఊరుకుంటారనుకుంటున్నావా? ఖబర్దార్, ఇవాళ మేము ఇక్కడి నుంచి నిన్ను బీఆర్ఎస్వీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ తక్షణమే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదనుకో, రేపటి రోజున నీ యొక్క ఇల్లు కాదు కదా సెక్రటేరియట్, అదేవిధంగా మన అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జై తెలంగాణ.